నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు తల్లి. గురుగారు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పడుతున్న సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఏదైనా పూజ కానీ ధార్మికంగా ఏదైనా చేసినా కూడా ఫలితం ఉండట్లేదు అని ఎవరినైనా కలిసినప్పుడు మీ ఇంట్లో అంటే మీ ఇంటికి సంబంధించి వంశానికి సంబంధించి ఒక దైవం ఉంటుంది, దాన్ని మర్చిపోవడము, లేదంటే కులదైవం అని చెప్పి మన గ్రామానికి సంబంధించిన దేవత కానివ్వండి, ఇలాంటివి మర్చిపోవటం వల్లనే మీకు ఇలాంటివన్నీ కూడా నెరవేరట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగా కులదైవము, ఇంటి దైవము, గ్రామానికి సంబంధించిన దైవం, వీళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు అవన్నీ ఏం తెలియదండి, మా ఇంట్లో మా పెద్దవాళ్ళు పలానా దైవాన్ని వాళ్ళు ఇష్టంగా ఆరాధించే వాళ్ళు, నాకు ఇష్ట దైవం పలానా, అలానే అనుసరిస్తున్నాం. మరి ఏంటి, ఎలా ఈ కుల దైవం వీళ్ళందరినీ మేము తెలుసుకోవడం ఎలా అని చెప్పి చాలా మందిలో ఒక ఆలోచన ఉంది. ఏంటి, ఎలా తెలుస్తుంది వాళ్ళెవరు అనేది? మామూలుగా పూర్వం మానవుల యొక్క ఈ యొక్క జననాలు ఇవన్నీ వచ్చినప్పుడు మొదలైనప్పుడు మనం అందరూ కూడా ఋషుల చేత సంకల్పం చేత ఈ యొక్క రూపాలు తీసుకున్న వాళ్ళం అన్నమాట. ఆ తపోశక్తితో వాళ్ళు వీళ్ళందరినీ జనింపజేశారు ఋషులు. ఇంకా ముందర కూడా ఆ భగవత్ శక్తి కలిగిన వాళ్ళు, మునులు, ఋషులు, ఏదన్నా అనండి తప్పులేదు, ఆ స్థాయి వాళ్ళు. గోత్రాలు కూడాను భరద్వాజ గోత్రం అని, తర్వాత వశిష్ఠ, ఇలా కొన్ని ఉన్నాయి మహర్షులు. వాళ్ళు వాళ్ళ సంతతి వాళ్ళు, వాళ్ళ యొక్క కంటిన్యూషన్స్ అని వారి యొక్క ఇదనమాట. ఆ శక్తి సంపన్నంతో ఆ ఋషుల యొక్క, మహర్షుల యొక్క, బ్రహ్మ ఋషుల యొక్క వాళ్ళ సంతతి. అలాగే ఇవన్నీ కూడాను ఎవరికి ఏ విధమైన ఇష్టంగా ఉంటో ఆ యొక్క ప్రొఫెషన్ని బట్టి కొన్ని శాఖలుగా అవి కూడా నిర్ణయింపబడ్డాయి. అంతేగాని వేరే దురుద్దేశం ఏమీ లేదు ఇందులో. అలాగే ఇంటి దేవుడు అంటే వాళ్ళ ఇంటికి చేసే పూజలు, ఒకప్పుడు ఆరాధనలు, ఒకరికి మాతంగి తల్లి ఇష్టం, ఒకరికి మరి విష్ణుమూర్తి ఇష్టం, ఇలా శివుడు ఇష్టం. అయితే ఆ ఇష్టం ఉన్న దేవుళ్ళని కొలుస్తే వాళ్ళు ఆ కుటుంబీకులు, అది ఇంటి దేవుడు అయిపోతాడు. ఓకే. ఎవరైతే తరతరాలుగా మన పూర్వీకులు మా కులదైవం, మా ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు. అలాగే కొంతమంది మరి అమ్మవారిది, దుర్గా అమ్మవారు మా ఇంటి దేవత అంటారు. ఎవరైనా కూడా వాళ్ళు పూర్వీకులు ఎవరినైతే పూజించారో అది కంటిన్యూషన్లో అవి వస్తూ ఉంటాయి. గ్రామ దేవతలు కూడా గ్రామాన్ని కాపాడడం కోసం గ్రామ పొలిమేరల్లో గుడి, గ్రామ దేవతని స్థాపించేసి శక్తిమయురాలు ఆ గ్రామాన్ని కాపాడడానికి కోసం అలా పెట్టేవారు. శక్తి ప్రసారం దాంట్లో చేసి అలా మొదలైంది. ఏదైనా కూడాను మన పనులు అవ్వడం లేదు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళ మాట ఎలాగో విని మంచి చెయ్యాలో ప్రవర్తన అలాంటివి. దేవుళ్ళు కూడా వీరభద్రస్వామి కూడా ఇంటి దేవుడు ఉంటారు కొంతమందికి, శివుడికి సంబంధించిన. అంటే ఏమిటి, ఇంట్లో వాళ్ళని ముందు అనుజ్ఞ, వాళ్ళ యొక్క పర్మిషను, వాళ్ళ కృప, ఆశీర్వచనాలు ఉంటే వేరే దేవుళ్ళై తర్వాత తీసుకోవాలనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇంట్లో ఇంటి దేవుడు అనే ఒకతను అమ్మ తండ్రి ఎవరో ఉంటే వాళ్ళ పర్మిషను, వాళ్ళకి దండం పెట్టుకోవాలి. అంటే వాళ్ళ పూర్వీకులు కూడా చేసినప్పుడు ఆ కంటిన్యూషన్ ఉంది కాబట్టి గౌరవించాలి, ప్రార్థన చేయాలి, కోరుకోవాలి, ఇలాంటివన్నీ. అందుకని అది తప్పు లేదు. గ్రామ దేవతది చెప్పాను. అందుకని వాటన్ని కూడా ఆ దేవుళ్ళ యొక్క, ఇంటి దేవుళ్ళ యొక్క కృప ఉంటుంది. ఎందుకంటే నా సంసారము, నా కుటుంబము అనేటువంటిది ఆ దేవుళ్ళు కూడా
మరి ఇన్నాళ్ళ బట్టి కొలుస్తున్నాం, అవును. ఎందుకు ఒక 2-3 నెలలు మన దగ్గర ఎవరో పని చేస్తేనే మా సేటు గారు అని చెప్తాడు ఆయన, మనం కూడా మా పనాడు అని చెప్తాం, ఏదైనా కష్టం వస్తే ఏదో చేస్తాం. ఏ సంబంధం, అతను ఉద్యోగే, అవును. మన ఇంట్లో వాడు కాదు. అంటే అనుబంధం, ఆత్మీయత, అవును. అనురాగాలు. అలాగే దేవుడు కూడాను ఇన్నాళ్ళ బట్టి తరతరాలు ఇన్ని తరాలు బట్టి పూజ చేశారు కాబట్టి ఆయన బిడ్డలాగా ప్రేమిస్తాడు, బాధ్యత వహిస్తాడు, బాధలు తీరుస్తాడు. ఆయన్ని కోరుకొని అలా కనెక్ట్ అయి ఉండాలి దేవుడితో. ఇప్పుడు ఆయన తప్పకుండా మనకి సందేహమే లేదు. తర్వాత మాకు ఇంకా ఆ ఇంటి దేవుడు కాకుండా ఇంకెవరో దేవుళ్ళు ఇష్టం అనుకోండి. ఇప్పుడు కులదైవం అంటారు కదా, కులదైవం ఎలా తెలుస్తుంది? కులదైవము అంటే ఈ మధ్య ఏంటంటే కులాల వారీగా మనం ఎప్పుడో కొన్ని చేశాం కాబట్టి వాళ్ళ కూడా మా కులానికి ఈ దేవుడు, మా కులానికి ఈ దేవత అని అనుకుంటారు. అలా కంటిన్యూషన్ పూర్వం నుంచి వస్తోంది. అందుకని మనం వాటిని గౌరవించి స్వీకరిస్తూ ఫాలో అయిపోవడమే. ఇప్పుడు దాంట్లో కాంట్రవర్సీస్ చాలా అవుతాయి తీస్తే. ఒకప్పుడు నచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం నచ్చకపోవచ్చు, అందుకని గౌరవిద్దాం. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా మన పూర్వీకుల నుంచి ఎవరైతే ఆరాధిస్తున్నారో, కులదైవంగా నిర్ణయించబడిందో అదే మనం ఆచరించాలి. అసలు తెలియని పక్షంలో ఇక వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయినా కూడా కొన్ని ఎక్కడో సెటిల్ అయిపోతారు. హైదరాబాద్ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు, 1-2 తరాలు పోతే వాళ్ళకి ఎవరు తెలియదు. ఏదన్నా ఆ లైవ్లో ఉన్న వాళ్ళకైతే కనుక్కుంటారు, చుట్టాలనో వాళ్ళనో వీళ్ళనో తెలుసుకోవడానికి వీలుంటుంది. ఏది అయినా ప్రపంచంలో దేవుడు ఒక్కడే, రూపాలు అనేకం. అందుకని అన్ని రూపాల్లో కూడా ఒకే శక్తి ఉంటుంది. శక్తికి రూపాలే ఈ దేవుళ్ళు, కైనెటిక్ ఎనర్జీస్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. అందుకని మూలశక్తి ఆదిపరాశక్తి, తర్వాత ఈ దేవుళ్ళందరినీ కూడా మనం ఆరాధిస్తున్నాం దగ్గరగా. వాళ్ళు కూడా గొప్ప విషయం ఏంటంటే మానవ అవతారాల్లో కూడా తపస్సు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా సంతానాన్ని పొందారు. అందుకని మీరు దేవుళ్ళు, ఇష్టదేముళ్ళు, మన పూర్వీకులు ప్రసాదించినటువంటి ఆ పరంపర కొనసాగిస్తూ ఉంటాం. కొంతమంది మీరు అన్నట్టు తెలియదు అంటే ఆ తరాల్లో గ్యాప్ వస్తే తెలియదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏదో ఊళ్ళో ఉంటారు, ఆ తరం వాళ్ళు మధ్యలో మానేయొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అప్పుడు ఎవరిష్టం వచ్చిన వాళ్ళని ఆ దేవుళ్ళని కొలవచ్చు. ఏ దేవుడు సర్వాంతర్యామి, శక్తి సంపన్నుడు కాబట్టి, అతీతుడు కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో ఏ రూపాల్లో కొలుచుకోవచ్చు, తప్పులేదు. వారు కూడా మనకి బ్లెస్ చేస్తారు, మన కోరికలు తీరుస్తారు. మనస్సు పెడితే, అండర్లైన్. ఏదో దండం పెట్టుకోగానే ఆయన కూడా ఏమంటాడు, అడగలేదుగా ఎందుకులే అని అడిగి వెంబడబడాలి. అప్పుడు వారు కూడా అయ్యో నా బిడ్డ కదా పాప ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, ఫోన్లే చేద్దాం చూద్దాం అనుకుంటారు, చేసి పెడతారు. అందుకని మనం ఇష్టదైవాన్ని మనం నిర్ణయించుకుని అధికారం మనకుంది, పూజ చేసుకునే వెసులుబాటు ఉంది, ఇంట్లో వాళ్ళకు కూడా ఉంది. ఇది ఇండివిజువల్ చాయిస్. పరంపర వస్తే అది కొనసాగించవచ్చు. అయినా కూడా కొంతమందికి పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఉన్న దేవుళ్ళ కంటే కూడా కొత్త దేవుళ్ళు కూడా ఇష్టపడచ్చు, అది వేరే. ఏదైనా మీరు ఏ దానికైనా దాన్ని న్యాయం చేయండి తండ్రి. మీరు ఒప్పుకున్న దేవుణ్ణి పట్టుకోండి గట్టిగా, నీవే తప్ప హితప్పరం పెరుగు అనుకొని పట్టుకుంటే ఆయన వింటాడు, అమ్మవారు వింటారు. అంతే కదా, ఊరికే హాయ్ బాయ్ లాగా ఫ్రెండ్షిప్ లాగా అంటే కుదరదు. దేవుడు మనకంటే అతీతుడు, గొప్పవాడు, ఆయన గౌరవించాలి. ఆయన మన ప్రభువు, తండ్రి. ఆ మర్యాదలు పెడితేనే ఆయన వింటాడు, మీకు అన్ని కృప చేస్తాడు, కరుణిస్తాడు. సింపుల్గా అమ్మ శుభం. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి